హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం దోశ చికెన్ అంటే ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్గా దోశ చికెన్ అయితే చేశాను. దీనిలో కోసంగా ముందుగా నేను మసాలాను రెడీ చేసుకుంటున్నాను. ఒక మిక్సీ జార్లోకి పట్టా లవంగాలు, 2 స్పూన్ల దాకా ధనియాలు, అలాగే 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1 కప్పు టమాటా ముక్కలు, ఒక అర టీ స్పూన్ జీలకర్ర, వీటన్నిటిని కూడా మనం పేస్ట్ ఇలా చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలండి. ఇందులోకి 2 గంటల దాకా ఆయిల్ని అయితే వేసుకున్నాను. ఆవాలు, ఒక ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. బాగా ఫ్రై చేసేసుకున్నాక ఒక టమాటాని కూడా ఈ విధంగా కట్ చేసేసి వేసుకోండి. ఈ రెండు బాగా ఫ్రై అయిపోయాక ఇందులోకి ఒక కొద్దిగా కరివేపాకుని వేసుకొని బాగా మగ్గిపోవాలండి. ఇవి మగ్గిపోయాక మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అలాగే మనం పక్కన మసాలా చేసి పెట్టుకున్నాం కదా, మసాలాను కూడా వేసుకొని కొద్దిగా పసుపు, 2 టీ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, వీటన్నిటిని కూడా వేసుకొని బాగా కలిపేయాలి. ఈ మసాలా అనేది మనకి ఆయిల్లోనే బాగా ఫ్రై అయిపోవాలండి. ఇట్లా చేసుకుంటే గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది. చికెన్ పులుసు కూడా చిక్కగా అట్లా బాగుంటుంది. మనకి ఎవరైనా రిలేటివ్స్ అలా వచ్చినప్పుడు ఏంటంటే ఈ చికెన్ పులుసు చేసి దోశ పెట్టామంటే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. మనకు కూడా తొందరగా పని అయిపోద్ది. ఇప్పుడు దీనిలోకి నేను ఒక 1/2 కేజీ చికెన్ అయితే వేసుకున్నానండి. మీకు ఎంత కావాలో అంత తెప్పించి వేసుకోండి. చికెన్ వేసాక ఒక 2 నిమిషాల తర్వాత మనకి ఎంత పులుసు కావాలో అంత నీళ్ళనైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక ఒక 10 నిమిషాలు కానీ ఉడికించామంటే మనకి చికెన్ గ్రేవీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీరను వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. మీరు కూడా ఈ వీడియో చూసి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్లో తెలియచేయండి. ఇదండి నాకు ఇష్టము చికెన్ దోశలు, నేనే తింటున్నాను. ఇదండి చూడండి ఎంత బాగా వచ్చిందో పులుసు కూడా. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.